వంట గ్యాస్ కొరతను కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. తమిళనాడు బ్లాక్ మార్కెట్ లో సిలిండర్లను విక్రయిస్తూ ఉన్నారు. ఒక్కో సిలిండర్ ధర 8,000 నుంచి 10,000కు అమ్మకాలు చేస్తూ ఉన్నారు. సిలిండర్లను అక్రమంగా స్టోర్ చేశారు కేటుగాళ్లు. మధురై జిల్లాలో పలు చోట్ల అధికారులు తనిఖీలు చేయగా ఇవి బయటపడ్డాయి. అక్రమంగా నిల్వ చేసిన గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్ మార్కెట్ కు సిలిండర్లను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు. వంట గ్యాస్ కొరతను కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. తమిళనాడు బ్లాక్ మార్కెట్ లో సిలిండర్లను విక్రయిస్తూ ఉన్నారు. ఒక్కో సిలిండర్ ధర 8,000 నుండి 10,000కు అమ్మకాలు చేస్తూ ఉన్నారు. సిలిండర్లను అక్రమంగా స్టోర్ చేశారు కేటుగాళ్లు. మధురై జిల్లాలో పలు చోట్ల అధికారులు తనిఖీలు చేయగా ఇవి బయటపడ్డాయి. అక్రమంగా నిల్వ చేసిన గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్ మార్కెట్ కు సిలిండర్లను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు. మూసి